హే హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఏంటి ఎప్పుడు డ్రెస్లో వస్తుంది, ఈరోజు శారీలో వచ్చింది అనుకుంటున్నారా? సో ఈరోజు టెంపుల్కి వెళ్తున్నాం అనమాట, నేను ఫ్రెండ్. హనుమాన్ జయంతి ఈరోజు. సో నేను అవన్నీ చెయ్యకపోయినా, సెలబ్రేట్ చేసుకోకపోయినా మరి ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటాను. మీకు తెలుసు, వైజాగ్ కంచరపాలెంలో హనుమాన్ టెంపుల్ అయితే ఉందంట. నా ఫ్రెండ్ నమ్ముతుంది ఎక్కువగా, సో తీసుకెళ్ళమంటే వెళ్తున్నాను అనమాట. సో చూసేద్దామా వ్లాగ్ అంతా. స్టే ట్యూన్డ్ గైస్. మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో? వైజాగ్ విషయంలో నేను ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంట్రా అంటే, ఇక్కడ పెద్దగా ట్రాఫిక్ ఉండదు, చాలా పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, విత్ బీచెస్, చాలా న్యాచురల్గా బాగుంటుంది వైజాగ్ అని హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటే, చూసారా ఇక్కడ కూడా ఎంత ట్రాఫిక్ పెరిగిపోతుందో. సో ఇంకా ఫైనల్గా అయితే కంచరపాలెం దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి ఉంది. సో పావని ఎక్కువగా వెళ్ళేదన్నమాట. అప్పట్లో ఎక్కువగా వెళ్ళి మొక్కుకుంటే జరిగేవంట. మొక్కుకునేవి కూడా ఎక్కువగా జరిగేవంట. ఎవరి నమ్మకం వాళ్ళకి కదా! సో, ఇంకా ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి వెళ్ళాలి, తీసుకెళ్ళు అని ఫోన్ చేస్తే వెంటనే ఇంకా నేను శారీ కట్టుకొని వెళ్ళాననమాట. ఏంట్రా అంటే మనకి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ విఎన్ ఫ్యాషన్స్ వాళ్ళు సెండ్ చేశారు ఈ శారీని. సో, వాళ్ళకి ప్రమోషన్ చేసినట్టు ఉంటుంది, గుడికి మనం శారీ కట్టుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి కట్టుకున్నాను. బట్ ఏంట్రా అంటే నేను ప్రమోషన్ చేయలేకపోయాను. లాస్ట్‌కి వీడియో అసలు రికార్డ్ చేయడం కుదరలేదు. లైక్ వాళ్ళు సెండ్ చేసి మనకి దగ్గర దగ్గర 20 డేస్ ఆర్ 1 మంత్ అయిపోతుంది. బట్ నాకేంటో రెడీ అవ్వాలని గాని, ఇలా అనిపిచ్చట్లేదు. యూట్యూబ్ వీడియోస్ అంటే మనకి రెగ్యులర్‌గా ఉండాలి గాబట్టి, సో ఏదో ఒకటి చేస్తున్నాను గానీ, ఇలా రెడీ అవ్వాలని గాని ఇంట్రెస్ట్ అయితే పెద్దగా రావట్లేదు గైస్. ఏంటో కానీ. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. ఫస్ట్ వెళ్ళగానే చుట్టూ ప్రదక్షిణాలయితే చేశాము. చూస్తున్నారు కదా! బయట ఆర్కిటెక్చరు, గుడి అయితే ఇలా ఉందన్నమాట. బావుంది. నేనెప్పుడు చూడలేదు ఈ గుడిని. రోడ్డుకి పక్కనే ఉంటుంది కంచరపాలెంలో. సో, ఇంకా ఇలా పూజ అయితే చేశారు. ఒక 1 అవర్ పాటయితే పూజ జరిగింది గైస్. పూజ అయిన తర్వాత ఆహ్, లైక్ లైన్‌లో పంపించారనమాట. దండం పెట్టుకోవడానికి లోపలికి ఒక్కొక్కరిని అలౌ చేశారు. పావని ఏంటంటే దండ కుట్టిందంట. జై శ్రీరామ్ అని చెప్పేసి తమలపాకుల మీద రాసిందంట. సో, ఆ దండ దేవుడికి వెయ్యాలని చెప్పేసి ట్రై చేస్తుంది. పాపం వాళ్ళు పక్కన పెట్టేశారు. అయితే అది దండ వేసే వరకు అది ఊరుకోలేదు. అక్కడే వెయిట్ చేసింది. అంటే పక్కన పెట్టేయడం అంటే పక్కన పెట్టండి, వేస్తాము అని చెప్పారు. అది వేసే వరకు అక్కడి నుంచి కదలలేదన్నమాట పావని మాత్రం. సో, కాసేపు కూర్చున్నాము. దండ వేసాము అని మమ్మల్ని పిలిచి చూపిచ్చారనమాట. అప్పుడు సాటిస్ఫై అయ్యింది. ఆహ్, సో, దేవుడికి కొన్ని స్టేటస్ పెట్టడానికి వీడియోస్, ఫోటోస్ తీసుకొని గుడిలో కాసేపు కూర్చోవాలంటారు కదా! అందుకనేమో కూర్చుందాము అంటే కూర్చున్నాం కాసేపు. సో, నేనీరోజు పువ్వులు పెట్టుకున్నాను గైస్. మల్లెపూలు చూసారా? పావని ఇచ్చిందనమాట నాకా పువ్వులు. చాలా తక్కువ నేను పువ్వులు పెట్టుకునేది. అండ్ సో, నేను ప్రమోషన్ వీడియో అయితే చేయలేకపోయాను గైస్ ఫైనల్‌గా. ఇంకొకసారి సేమ్ శారీ కట్టుకొని వాళ్ళకొక ప్రమోషన్ వీడియో అయితే ఇచ్చేద్దాము. తప్పు కదా! మనం ప్రొడక్ట్ తీసుకొని వాళ్ళకి వీడియో ఇవ్వకపోతే. అండ్ మీకు నచ్చితే గనక ఈ శారీ విఎన్ ఫ్యాషన్స్ వాళ్ళకి మెసేజ్ చేస్తే సేమ్ శారీ ఆర్డర్ చేసుకోవచ్చు మీరు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఉంటుంది. చెకౌట్ గైస్. ఆమె దీప్తి గారని చెప్పేసి లేడీనే. బిజినెస్ చేస్తున్నారు. చాలా మంచిగా మాట్లాడతారు. చాలా వెల్ స్పోకెన్ పర్సన్ అనమాట. బాగా రిసీవ్ చేసుకుంటారు. సో, మీరు వాళ్ళకి మెసేజ్ చేస్తే ఇంకా మంచి కలెక్షన్ ఉంది. ఇదనే కాదు, మీరు వాళ్ళ పేజ్‌ని చెకౌట్ చేయండి. మీకేమైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఇక్కడ ప్రసాదం లైన్‌లో నించొని ప్రసాదం తీసుకొచ్చి చాలా టేస్టీగా ఉంది, ప్రసాదం చాలా టేస్టీగా ఉందని ఎన్ని సార్లు చెప్పిందో పావని అయితే. సో, ఇంకా ప్రసాదం గూడా తీసుకున్న తర్వాత మేము బయటికెళ్తే చాలు అదేదో మ్యాగ్నెట్ లాగా రెస్టారెంట్స్ వైపు, ఫుడ్ వైపు లాగేస్తా ఉంటది మాకు. సో, నేను జిమ్‌కెళ్తున్నప్పటి నుంచి మోస్ట్‌లీ డైట్ చేద్దాం అనుకుంటూనే ఉంటున్నాను. కానీ పావని ఏమైనా తిందామే మంచిగా టేస్టీగా అంటది. నాకింక లాగేస్తదనమాట. సో, సాయిరాం పార్లర్‌కి తీసుకెళ్దాం అనుకున్నాను ఫస్ట్. కానీ చట్నీస్ ట్రై చేసిందో లేదో ఎప్పుడైనా అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చాననమాట.
అండ్ చట్నీస్‌లో ఫుడ్ అద్భుతహ అన్నట్టు ఉంటాయి. టిఫిన్స్ గానీ, బిర్యానీస్, సూప్స్ ఏవన్నా సరే. సో, మీరు వైజాగ్‌లో ఉండి ఇప్పటి వరకు చట్నీస్‌లో టేస్ట్ చేయలేదు అంటే యూ ఆర్ మిస్సింగ్ ఔట్ టేస్టీ ఫుడ్ ఇన్ వైజాగ్ అనమాట. తప్పకుండా ఒకసారి వెళ్లి ట్రై చేయండి. ఇక్కడ అన్నీ డిఫరెంట్‌గా బావుంటాయన్నమాట. చట్నీస్ అని నేమ్ పెట్టుకున్నందుకు వాడి దగ్గర చట్నీస్ బావుంటాయి మోస్ట్‌లీ. అండ్ అలానే సూప్స్, బిర్యానీస్ కూడా ఏం తక్కువ కాదు. ఈరోజైతే టిఫిన్స్ అండ్ బిర్యానీస్ ఇంచుమించు ఒకటే కాస్ట్‌లో ఉన్నాయి. ఎందుకొచ్చిన టిఫిన్స్ అని చెప్పేసి బిర్యానీ తిన్నాము. అంత మైండ్ సెట్ మాది. సో, ఏంటంటే పన్నీర్ బిర్యానీ అండ్ మష్రూమ్ క్రీమ్ సూప్ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. సో, ఇవి కూడా టేస్ట్ మంచిగా అనిపించిందనమాట. వి సాటిస్ఫైడ్ అవర్ స్టమక్స్. సో, మీరిప్పటి వరకు టేస్ట్ చేయకపోతే ఒకసారి విజిట్ అవ్వండి. నేను వీడిని ప్రమోట్ చేస్తున్నానని అనుకోకండి. యాస్ ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ నేనేదైనా బెటర్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశాను అంటే, మీకు సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అది ప్రతీదీ ప్రమోషన్ కాదు. ఓకేనా? సో, అస్సలు ఖాళీ లేదనమాట. మేమెళ్ళేసరికి ఆల్‌మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైనే మేము వెయిటింగ్ హాల్‌లో కూర్చున్నాము. తర్వాత నేమ్స్ అవి రాసుకుంటారనమాట. ఖాళీ అయిన తర్వాత పిలిస్తే మేము హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత టేబుల్ ఖాళీ అయితే మాకు పిలిస్తే అప్పుడు వెళ్ళామనమాట. సో, అంత రష్ ఉంది. ఫుడ్ అంత బావుంటుంది. దట్ టూ సాటర్‌డే కాబట్టి హనుమాన్ జయంతి రోజు గాబట్టి ఇంకా అంత రష్ ఉందనమాట. ఇంక ఫుడ్ కంప్లీట్ చేసుకున్న వెంటనే చట్నీస్‌కి పక్కనే ఈ సౌభాగ్య షాప్ ఉంటుంది. క్లోతింగ్ షోరూమ్ ఇది. ఒకసారి చూద్దాము రెడీమేడ్ బ్లౌజెస్ అని చెప్పేసి లోపలికి వెళ్ళడం జరిగిందనమాట. ఈ షాపింగ్‌కి, రెస్టారెంట్స్‌కి మ్యాగ్నెట్స్ ఉంటాయండి. మనకి వీటికి మ్యాగ్నెట్స్ ఉంటాయి. లాగేస్తాం మనం ఐరన్ లాగా అది మ్యాగ్నెట్ లాగా లేదంటే మనం మ్యాగ్నెట్ అది ఐరనో తెలీదు గానీ అలా టెంప్టేషన్ వస్తదనమాట షాపింగ్ వైపు. అండ్ ఇక్కడేంటంటే రెడీమేడ్ బ్లౌజెస్ నేను చూసాను. నాకేం అనిపించలేదు అంతగా. సరే మెటీరియల్ చూద్దాము స్టిచ్చింగ్ చేయొచ్చొచ్చులే అన్నట్టుగాను ఆహ్, మెటీరియల్ గూడా చెక్ చేశాననమాట. సమ్‌వాట్ బెటర్ అనిపిచ్చింది గానీ, కాస్ట్‌కొచ్చేసరికి టూ మచ్ కాస్ట్ అనిపిచ్చింది. చాలా కాస్ట్‌లీ అనిపిచ్చింది సౌభాగ్యలో మెటీరియల్స్ మాత్రం. సో, మీరెప్పుడన్నా సౌభాగ్యకి షాపింగ్‌కి వెళ్తే మీకేమనిపిచ్చింది? మీరెప్పుడైనా షాపింగ్ చేశారా ఇక్కడ? కామెంట్ చేయండి. నా జెన్యూన్ ఒపీనియన్ అయితే అదన్నమాట. ఏదన్నా నేను చాలా జెన్యూన్‌గా చెప్తాను. ఇక్కడ ఫుడ్ బావుందా? బావుంది అంట. బాలేదా? బాలేదని చెప్పేస్తాను. సో, ఇక్కడ పర్లేదు బట్టలు లైక్ మెటీరియల్ క్వాలిటీ వైస్ బావున్నాయి. ఓకే. బట్ ఎంత బావున్నా గూడా కాస్ట్ ఈస్ టూ మచ్ అన్నట్టు నేను ఫీల్ అయ్యానన్నమాట సౌభాగ్యలో. సో, ఇంకా షాపింగ్ కూడా చూసుకొని ఇంటికైతే రావడం జరిగింది గైస్. హనుమాన్ జయంతి రోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే ఇదన్నమాట. అది వ్లాగింగ్ అయినా, ఎక్స్‌ప్లోరింగ్ ప్లేసెస్ అయినా సమ్‌వాట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకివ్వడానికే నేను ట్రై చేస్తాను మోస్ట్‌లీ అన్ని వీడియోస్‌లో కూడా. సో, కమింగ్ వీడియోస్ ఆర్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. స్టే ట్యూన్డ్ గైస్. లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఫర్ ష్యూర్. లవ్ యూ ఆల్ గైస్. బై.